మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా మెరుపులు లేవు కానీ కుదుపులు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాదనుకున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్లస్సా మైనసా? కమలం ఊహించిన రిజల్ట్ ను టచ్ చేసిందా లేదా? కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు, పురపోరులో కమలదళం ఓటమికి 1,00,000 సవాళ్లు. బీజేపీకి బలముంది, బలగముంది, కానీ పూర్తి గెలుపుకు కావాల్సిన శక్తి మాత్రం ఇంకా పోగు చేసుకోలేదని మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైంది. పట్టణ కేంద్రాల్లో బీజేపీ ఓటు శాతం కొన్ని క్లస్టర్లలో స్థిరంగా ఉన్నప్పటికీ గెలుపు మార్జిన్ కు అవసరమైన బూత్ లెవెల్ మొబిలైజేషన్ ఇంకా లోపించింది. ఓట్లు చీలిన చోట్ల బీజేపీ 2వ స్థానంలో నిలిచిన వార్డుల సంఖ్య గణనీయంగా కనిపించడం ఆ పార్టీకి శుభపరిణామం. అంటే పట్టణాల్లో మిడిల్ క్లాస్ ఓటర్ల సపోర్ట్ బీజేపీకి ఉన్నప్పటికీ స్థానిక నెట్వర్క్ బలహీనత వల్ల ఆ సీట్లు గెలుపుగా మారలేదు. కొన్ని స్థానాల్లో స్థానిక నాయకత్వలేమి స్పష్టంగా కనిపించింది. ఉత్తర తెలంగాణ పట్టణ బెల్టుల్లో కొన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ ఓటు హవా పెరిగినప్పటికీ సీట్లుగా మారిన ఉదాహరణలు తక్కువే. పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల లోకల్ స్టామినా, వార్డు సమస్యలపై నిత్యం ప్రజల్లో ఉండడం లాంటి అంశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులే ముందంజలో ఉండడంతో బీజేపీకి అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. మెట్రో నగరాల్లో పార్టీకి ఉన్న ఓటు ఆకర్షణ చిన్న పట్టణాలకు ట్రాన్స్ఫర్ కాలేదని ఫలితాలను బట్టి తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో స్థానిక నాయకత్వం బలపడకపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ ఎన్నికలు బీజేపీకి ఒక రాజకీయ పాఠం అంటున్నారు విశ్లేషకులు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ డౌన్ కు కారణాల్లో మొదటిది స్థానిక కేడర్ విస్తరణలో అసమానత. కొన్ని పట్టణాల్లో బూత్ కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ అనేక మున్సిపాలిటీల్లో పార్టీ యంత్రాంగం అభ్యర్థిపైన ఆధారపడాల్సి వచ్చింది. రెండో కారణం అభ్యర్థుల ఎంపికలో సమన్వయ లోపం. స్థానికంగా బలమైన స్వతంత్ర అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులపైనే ఎక్కువగా ఆధారపడింది. పైగా ప్రచార సమయం కూడా చాలా తక్కువగా ఉండడంతో గ్రౌండ్ లెవెల్లో బీజేపీ అభ్యర్థులు తమ ఉనికిని చాటుకోలేకపోయారు. మున్సిపల్ ఎన్నికలు ఎక్కువగా అభ్యర్థి తాలూకా ఇమేజ్, వార్డు సమస్యలపై ట్రాక్ రికార్డులే కీలకమవుతాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే బీజేపీ చాలా వీక్ గా కనిపించింది అన్నది విశ్లేషకుల మాట. పట్టణాల వారీగా చూసినప్పుడు బీజేపీ ఓటు శాతం 12 నుంచి 22% మధ్య నిలిచిన వార్డుల సంఖ్య ఎక్కువగా కనిపించింది. కానీ గెలుపు మార్జిన్ ను దాటే స్థాయికి ఓట్ కన్సాలిడేషన్ జరగలేదు. అనేక వార్డుల్లో టాప్ 2లో నిలిచింది బీజేపీ. గెలుపు తేడా కూడా 150 నుంచి 600 ఓట్ల మధ్య ఉంది. అంటే టాప్ 2లో నిలిచిన స్థానాల్లో బీజేపీ స్థానిక నాయకత్వం బలంగా ఉంటే చాలా గట్టి పోటీనే ఇచ్చిందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఉత్తర తెలంగాణ పట్టణ బెల్టుల్లో పార్టీకి ఓటు వాటా స్థిరంగా ఉన్నా గెలిచిన సీట్లు చాలా తక్కువ. మున్సిపల్ స్థాయిలో అభ్యర్థుల ఎంపిక కీలకం. స్థానికంగా గుర్తింపు ఉన్న నాయకులు, నిరంతరం ప్రజల్లో ఉన్న నేత, వార్డు సమస్యలపై అవగాహన ఉన్న లీడర్ను అభ్యర్థిగా నిలబెట్టాలి. ఈ అంశంలో బీజేపీ చాలా వెనుకబడిందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి 2026 మున్సిపల్ ఫలితాలు బీజేపీకి 2 స్పష్టమైన సందేశాలిచ్చాయి. ఓటు బ్యాంకు ఉంది, కానీ గెలుపుకు అవసరమైన నిర్ణయాత్మకమైన ఓటుకు ఇంకా దూరంలోనే ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఆల్టర్నేటివ్ శక్తిగా ఎదగాలంటే లోకల్ గా ఇంకా పట్టు సాధించాలి అన్నది విశ్లేషకుల మాట.